హాయ్ అందరికీ నమస్తే అండి. ఇప్పుడు గుట్టి మసాలా దొండకాయ కర్రీ చేసుకుంటున్నామండి. ఇలా కట్ చేసుకోవాలి, 4 పలుకులుగా ఇలా చేసుకొని ఆయిల్లో వేపించుకుందాము. ఇదండి ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకుందాం బాగా మగ్గే వరకు. కొంచెం సాల్ట్ వేసుకుందాం, బేగా మెత్తబడిపోతుంది. దొండకాయ బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా కొంచెం మెత్తబడే వరకు వేయించుదాము. కొంచెం పసుపు వేద్దామండి. ఇవన్నీ మసాలా గ్రేవీకి కావాల్సిన అల్లం, వెల్లుల్లి, 4 పచ్చిమిర్చి, చిన్న పచ్చి కొబ్బరి, 1 ఆనియన్, 3 టమాటాలు, కొంచెం పల్లి, కొంచెం గసగసాలు, ఇందులోనే 1 స్పూను జీలకర్ర వేసేసి ఇవన్నీ గ్రైండర్ చేసుకుందాం అండి. ఇవన్నీ మసాలా గ్రేవీ కోసం మిక్సీ వేద్దాం. ఇవన్నీ దొండకాయలు బాగా మెత్తబడిపోయి ఫ్రై అయ్యాయి ఆయిల్లో. ఇవి వేరే ప్లేట్లో తీసుకుందాము. గ్రేవీ ఫ్రై చేసుకోవాలి కదా. ఇవన్నీ ఆయిల్ పోసుకున్నాము. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న గ్రేవీ అంతా వేసుకుందాము. ఇవి బాగా వేయించుకోవాలి. దీనిలో కొంచెం సాల్ట్ వేద్దాం. ఈ పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకుందాము. ఆయిల్ పైకి తేలే వరకు వేయించుకోవాలి. సిమ్లో పెట్టి సన్నమంట మీద వేయించుకుందాం. ఒక స్పూన్ కారం వేద్దాము. ఇవ్వండి, కొంచెం కర్రీ గ్రేవీ దగ్గరికి అయింది. ఇప్పుడు దొండకాయలు ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం కదా, అవి వేసేసుకుందాము. ఇవ్వండి, ఫ్రై చేసి దొండకాయలు వేసిద్దాం. కొద్దిసేపు బాగా వేయించుకుందాము. గ్రేవీలో కొంచెం వేయించితే మసాలా పట్టుకుంటుంది ముక్కలకి. ఇవ్వండి, గ్రేవీ కొంచెం చిక్కబడింది. కొంచెం మెంతి, కస్తూరి మెంతి వేసుకుందాము. కొంచెం ఫ్రై చేసుకొని దింపేసుకుందాం. ఇంకా ముక్కలు కూడా బాగా ఉడికిపోయాయి. ఇంకొంచెం దగ్గరగా అయ్యాక దింపేద్దాం. ఇవ్వండి, దొండకాయ మసాలా కర్రీ తయారైపోయింది. కొంచెం కొత్తిమీర వేసుకుందాం. టేస్ట్ చూద్దామండి ఎలా ఉందో. చాలా బాగుంది, చాలా బాగుందండి. సూపర్ ఎమ్మీగా ఉంది. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే అదిరిపోద్దండి.
చికెను మటను చాలా తక్కువ టేస్ట్ దీని దగ్గర. నచ్చితే ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంది. ఉంటా అండి, బాయ్ అండి.